రానున్న హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి ద్వారా మనం నేర్చుకోవాల్సినవి ఏమిటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు అపారమైన శివభక్తుడు అయినా పరకాంతల యందు పరుల సొమ్మునందు వాంఛను చంపుకోలేకపోయాడు. చివరకు రాముని ఒక్క బాణంతో 10 తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మమూర్తి అయిన శ్రీరాముని పాదాలను ఆశ్రయించి ఆయన బాటయందు నడిచిన స్వామి హనుమ చిరంజీవిగా మిగిలిపోయాడు, చరిత్రలో నిలిచిపోయాడు. ఇద్దరూ శివభక్తులే. జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేనిని పట్టుకోవాలి, దేనిని విడిచిపెట్టాలో తెలియాలి. సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. తెలియడం కాదు, పాటించే దమ్ము కూడా మనలో ఉండాలి. ధైర్యం కూడా కావాలి. మైత్రి యొక్క విలువ. వంచనతో బలంతో భార్యను, భూమిని, బలగాన్ని తన వైపు తిప్పుకున్న వాలికి మంత్రిగా ఆంజనేయుడు ఒక్కనాటికి కూడా పనిచేయలేదు. తన దారి తాను చూసుకోలేదు కూడా. న్యాయం వైపుగా సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి ఉన్నాడు. జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకని మనకు హనుమంతుడి ద్వారా తెలుస్తోంది. మూడవది అహం బ్రహ్మస్సి. నేనే గొప్ప అని అనకు, నాదేం లేదు అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలని హనుమంతుడి ద్వారా మనకు తెలుస్తుంది. లంకకు వెళ్లే ముందు హనుమ ఇలా అంటాడు, నేను తలుచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకోగలను. అంత బలం ఉంది నాకు. కానీ నేను ఎలా వెళ్తానో తెలుసా? నా స్వామి ఆ రామచంద్రమూర్తి యొక్క కుడి చేత్తో తన భుజంపై వేసుకున్న అక్షయ బాణ తూనీగరంలో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలో ఉన్న బంగారు వెంటినారిని సంధించి అకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో అలా దూసుకెళ్తాను. రాముడి శక్తి ఆ బాణంలోకెళ్ళి బాణం వెళుతుంది, అటువంటి రామబాణంలా వెళతాను. నాలుగవది నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు. కొన్ని లక్షల వానరాల సేన, 100 యోజనములు సముద్రం, ఆ జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు తలుచుకుంటే కాని పని కాదు. కానీ రాముడు నమ్మింది, అందరూ సూచించింది హనుమంతుణ్ణే. నిన్ను నమ్మి పని అప్పగించి గుండెలపై చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోయేలా బతుకు అని దీని అర్థం. ఐదవది మోసం చేసేవాళ్ళు ఉంటారు, నువ్వు మోసపోకు, ఆగిపోకు, ముందుకు మరో అడుగు వేసి సాగిపో అని అర్థం. హనుమంతుడు సముద్రం దాటుతూ ఉండగా ఒక అందమైన బంగారు పర్వతం పైకి లేచింది. స్వామి, మీరు చాలా దూరం ప్రయాణం చేసి అలసి ఉన్నట్టు కనబడుతూ ఉన్నారు. కాసేపు నా పర్వతంపై కూర్చొని విశ్రాంతి తీసుకొని ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని వెళ్ళండి అని అంటుంది. అప్పుడు హనుమంతుడు, సముద్రంలో బంగారు పర్వతమా, మాయలా ఉంది, ఇది నాకు విఘ్నమని ఆలోచించి ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి లంకానగరం వైపుగా వెళ్ళిపోయాడు. చేసే పనిలో, గమ్యాన్ని చేరుకోవడంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా ప్రయాణం ఆపకూడదని హనుమ చేసుకున్న ప్రమాణం అది. ఆరవది లక్ష్యం తప్ప మరేది కనబడకూడదు. హనుమంతుడు లంకలో సీతమ్మ కోసం వెతుక్కుంటూ రావణ అసురుని అంతమందిరంలోనికి ప్రవేశించగా కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలుగా సురాపానం చేసి మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా పడి ఉన్నారు. లెక్కలేనన్ని పళ్ళు, మధుర పానీయాలు నేలపై అవన్నీ పారుతూ ఉన్నాయి. వారి ఒంటి మీద బంగారు నగలు నేలంతా పడి ఉంది. ఇవన్నీ చూస్తూ ఉన్న ఆంజనేయుడు ఒక్కింత కూడా చలించలేదు. అతని మనస్సులో ఉన్నది ఒక్కటే, నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందో, ఎన్ని కష్టాలు పడుతుందో అని మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి సీతమ్మను వెతుక్కుంటూ వెళ్ళాడు ఆంజనేయుడు. లక్ష్యం సాధించడంలో గురి, చేసే పనిలో పట్టుదల, పడే శ్రమలో తపన ఉంటే మన చుట్టూ ఏమున్నా అవి మనకు కనబడవు. ఏడవది పెద్దరికాన్ని గౌరవించు. రావణుడు హనుమను బంధించి తీసుకురమ్మన్నప్పుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరిగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. నిజానికి బ్రహ్మాస్త్రం
హనుమను ఆపలేదు. హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డాడు. రావణ సభలో అంతే సులువుగా తాళ్లను విడిపించుకున్నాడు. పెద్దలకి నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్ని పెంచుతుంది. ఇదంతా కూడా హనుమంతుడి యొక్క భక్తి, అతని స్వరూపం, ఆయనలో దాగి ఉన్న మంచి, ఇవన్నీ కూడా ఆంజనేయుడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. హనుమత్ జయంతిని పురస్కరించుకొని మనందరం కూడా హనుమంతుడు చూపిన బాటలో నడుద్దాం, సకల శుభాలను పొందుదాం. జై శ్రీరామ్, జై జై హనుమాన్.